కొంచెం మాత ఎన్నకర్లే పల్మెనీస్ పీనిస్ లోగారు అందరూ స్టడీ అందరూ స్టడీ సార్ ఓకే. చిత్తూరులో ఈరోజు సబినా అనే ఒక మహిళ, ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని, తన మీద మందభంగం జరిగిందని పోలీస్ స్టేషన్ వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్ ఒరిజినల్గా నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆమె వాదమూలకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ చేయింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. అదే డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు పైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా CCTVs చూసుకున్నా కూడా 11 ఎప్పుడో పెట్టినట్టుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ ఫర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్ చేస్తాం. సార్ ఏ స్టేషన్లో సార్ కంప్లైంట్ ఇచ్చిందా? మంగాపాలెం పోలీస్ స్టేషన్. ఆమె సుమారు 4 months బ్యాక్